गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఐదో శ్లోకం చదవాలి, చదువుదాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. సో అయితే ఇక్కడ ఆత్మానాత్మ వివేకము లేని వారి గురించి చెప్తున్నారు. ఆత్మానాత్మ వివేకం లేనివారు అంటే ఆత్మానాత్మ వివేకము అంటే నేను కర్తను కాను, కర్మలు జరుగుతూ ఉంటాయి కానీ నేను చేయుటలేదు, నేను కర్తను కాను అన్నటువంటి బుద్ధి నిశ్చయం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఇంకా అక్కడ కర్మలను వదిలేయాల్సిందంటూ ఏమీ లేదు. నేను కర్తను కాను అన్నప్పుడు అక్కడ సన్యసించడానికి ఏమీ లేదు కదా. సో అందుకని వారికి జ్ఞాననిష్ట కుదురుతుంది. జ్ఞాననిష్ట అంటే జ్ఞానముతో కూడుకున్నటువంటి సర్వకర్మ సన్యాసము అంటారు. యాక్చువల్లీ అక్కడ కర్మ సన్యాసం అనేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు కర్మ చేయుటలేదు. సో జ్ఞాననిష్ట మోర్ ఇంపార్టెంట్. కాకపోతే ఆ ఆత్మానాత్మ వివేకం లేని వారికి ఈ మోక్షము కావాలి అనుకునే అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను మాత్రం ఈ కర్మలు ఎందుకు చేయాలి, నాకు డైరెక్ట్గా మోక్షం కావాలి, సో నేను కర్మలు వదిలేస్తాను. అర్జునుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. నన్ను మాత్రము ఈ కర్మలో ఎందుకు నిలబెడుతున్నావు, నాకు కావాల్సింది మోక్షము, నేను కర్మలు వదిలేసి సన్యాసం పుచ్చేసుకుంటాను. అలా చేయడం వలన లాభం లేదు. అంటే కేవలము జ్ఞాననిష్ట లేకుండా, అంటే ఆత్మానాత్మ వివేకము లేకుండా కేవలము కర్మలను సన్యసించుట వలన లాభమేమీ లేదు, అది దుఃఖమే జరుగుతుంది. అది దుఃఖమునకే కారణం. అటు కర్మ చేయట్లేదు, అలా అని ఇటు జ్ఞాననిష్ట లేదు. రెండిటికి కుదరదు, కుదరవు. రెండు కుదరకుండా అటు ఇటు కాకుండా దుఃఖమునకే కారణం అవుతుంది. అది చెప్తున్నది. సో అయితే ఎందుకు ముందు శ్లోకంలో అదే చెప్పారు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు, నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అస్నుతే. కర్మలను మొదలు పెట్టకుండా మనిషికి, అంటే ఎవరికి, అజ్ఞానికి, అంటే ఆత్మానాత్మ వివేకము లేని వారికి కర్మలను చేయకుండా నైష్కర్మ్య సిద్ధి లభించదు, అంటే మోక్షము లభించదు. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ కర్మలను చేయకుండా లభించదు ఎవరికి, అనాత్మ వివేకము లేని వారికి. నచ సన్యసనాదేవ సిద్ధి సమతి గచ్చతి. డైరెక్ట్గా అనాత్మ వివేకము లేకుండా కేవలము కర్మలను వదిలేసి కూర్చుంటే సిద్ధి అంటే మోక్షము ఆర్ సైకలాజికల్ ఫ్రీడమ్ లభించదు అని చెప్పారు. అదే ఎందుకు అలాగా, అది ప్రశ్న. ఎందుకు కర్మలను డైరెక్ట్గా వదిలేయడం వల్ల సిద్ధించదు, అంటే మోక్షము లభించదు ఆర్ సైకలాజికల్ ఫ్రీడము లభించదు. అదే చెప్తున్నారు అవతారికలో, కస్మాత్ పునః కారణాత్ కర్మ సన్యాస మాత్రాదేవ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం పురుషః న అధిగచ్చతి ఇది హేత్వాకాంక్షాయాం ఆహా. అయితే ఏ కారణము వలన, కస్మాత్ కారణాత్ జ్ఞానరహితాత్ కర్మ సన్యాస మాత్రాదేవ, జ్ఞానము లేకుండా అంటే ఆత్మానాత్మ వివేకము బుద్ధిలో స్థిరపడకుండా
కేవలము కర్మ సన్యాసము వలన కర్మ సన్యాస మాత్రాదేవ నైష్కర్మ్య సిద్ధిం నైష్కర్మ్య లక్షణం సిద్ధిం నిష్కామ కర్మలో సిద్ధి అంటే నైష్కర్మ్యము అంటేనే మోక్షం. నైష్కర్మ్య సిద్ధి అంటారు దాన్ని. నైష్కర్మ్యం అనే లక్షణము కలిగినటువంటి మోక్షము పురుషః న అధిగచ్చతి, మనిషికి లభించదు. ఎందుకు? ఇది హేత్వాకాంక్షాయాం అన్న ప్రశ్న వస్తుంది మనసులో. ఇలా ఎందుకు చెప్తున్నారని ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు. ఏమిటి? నా హి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. సో క్షణమపి జాతు అంటే ఏనాడు కూడా, క్షణమపి ఒక క్షణము కూడా, కశ్చిత్ ఎవడు కూడా, అకర్మకృత్ తిష్టతి నా అకర్మకృత్ నా తిష్టతి కర్మ చేయకుండా ఉండలేడు కదా. అంటే మనిషి పని చేయకుండా ఉండలేడు. ఎందుకు? నెక్స్ట్ లైన్లో చెప్తున్నారు, ప్రకృతిజైః గుణైః సర్వః. సర్వః ప్రకృతిజైః గుణైః, అందరూ కూడా ప్రకృతిజైః గుణైః, ప్రకృతి చేత కలిగినటువంటి కర్మలు అంటే గుణములు. అంటే ప్రతి మనిషికి కూడా సత్వరజస్తమో గుణముల యొక్క ఒక కాంబినేషన్ ఉంటుంది. అది స్వతహాగా పుట్టుకతో సిద్ధిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక లేటెంట్ నేచర్ అనుకుందాం ఇంగ్లీష్లో, ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ని సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ కింద చెప్తారు. సత్వగుణము అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్, చేసే ఆలోచనలో స్పష్టత, అంతఃకరణ శుద్ధి సత్వము అంటే. రజోగుణము అంటే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కోరికలు ఎక్కువ ఉంటాయి, చేసే పనులు చాలా ఏమంటారు డాంభికమైన అటువంటి పనులు ఉంటాయి. అంటే యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది లైఫ్, అది రజోగుణము. తమో గుణము అంటే ఇదంతా నాకు అక్కర్లేదు అని కాస్త కొంచెం మందంగా ఉంటారు. సో సత్వ రజస్తమో గుణముల యొక్క కాంబినేషన్, అందరికీ కూడా ఓ పర్టికులర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ బట్టి ప్రకృతిజైః గుణైః అవశః కర్మ కార్యతే. అవశులై ఆ గుణములను బట్టి, ఆ గుణములు డ్రైవ్ చేస్తాయి మనిషి యొక్క యాక్టివిటీని. ఆ మనిషి యొక్క సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ అతని చేత కర్మలు చేయిపిస్తుంది. ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉన్నారనుకోండి, వారికి ఆత్మానాత్మ వివేకము క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉంటుంది మనసులో. వారిని ఈ కోరికలను బట్టి కర్మలు చేయుట అసలు అవి అట్రాక్టే చేయవు. అటువంటి పర్స్పెక్టివే వాళ్ళని అట్రాక్ట్ చేయదు. సో వాళ్ళు చేసే కర్మలంటూ ఏమి ఉండవు ఇంకా. అంటే కర్మలంటే ఆ టైంకి డ్యూటీ బౌండ్గా ఏం చేయాలో చేసుకుంటూ పోతారు అంతే. లేదా అలా కాకుండా రజోగుణం ఎక్కువ ఉన్నవాడు కాస్త అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఇది కావాలని, అది కావాలని, అది చేయాలని, ఇది చేయాలని ఏదో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అలా పెరుగుతూనే ఉంటుంది. అది ఆ రజోగుణం యొక్క క్యారెక్టరిస్టిక్. సో రజోగుణం ఎక్కువ ఉన్నవాడు బలవంతంగా కర్మలు చేసి కూర్చున్నా కూడా ఎక్కువసేపు అలా ఉండలేరు అసలు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి తీసుకున్నాం అనుకోండి, అర్జునుడే సన్యాసం తీసుకుని ఋషికేశ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి. కొన్నాళ్ళు ఆ యుద్ధం నుంచి దూరంగా పారిపోయి అక్కడెక్కడో కూర్చుంటాడు. ఓ 2 రోజులు, 3 రోజులు, ఒక వారము, ఒక నెల బాగుంటుంది. ఆ తర్వాత ఎవరో కనిపిస్తారు, ఏదో మాటల్లో వస్తుంది, అక్కడ యుద్ధంలో ఏం జరిగిందనో, దుర్యోధనుడు ఏం చేస్తున్నాడనో, ఈ మాటలన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ తీసుకున్న సన్యాసానికి అది వదిలేసి మళ్ళీ బలవంతంగా తన యొక్క గుణములు తనని కర్మయందు నిల్చోబెడతాయి. సో అలాగా మనిషి అవశుడై కర్మ చేస్తాడు. అందుకని బలవంతంగా కర్మలను వదిలేసేయకూడదు. బలవంతంగా సత్వగుణము ప్రధానంగా ఉన్నప్పుడు కర్మలు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. కర్మలంటే కామ్యకర్మలు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. కానీ అలాంటి పరిస్థితి లేనప్పుడు కర్మలను బలవంతంగా వదిలేస్తే అవశులమై
గుణములు బలవంతంగా ఆ కర్మలోకి ఈడ్చుకుపోతాయి అని చెప్తున్నాడు. అందుకుని కేవల కర్మ సన్యాసం వల్ల లాభము లేదు. ఆత్మానాత్మ వివేకముతో కూడుకున్న వారికే కర్మ సన్యాసము. యాక్చువల్లీ కర్మ సన్యాసం అని కూడా అనకూడదు, ఆటోమేటిక్గా కర్మలు డ్రాప్ అయిపోతాయి. వారికే కానీ అజ్ఞానులకు, అంటే ఆత్మానాత్మ వివేకము లేని వారికి కేవల కర్మ సన్యాసం వల్ల లాభం ఏమీ లేదు. అది ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ 2 శ్లోకాల్లో. బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది, ఎందుకు కేవల సన్యాసం వలన లాభము ఉండదు అంటే తనలో ఉన్న గుణములు బలవంతంగా మనిషిని కర్మ చేసేటట్టు చేస్తాయి, అవశులై చేస్తారు. అది చెప్తున్నారు శంకర్లు. చదువుదాం భాష్యము. నహి యస్మాత్ నా అన్న తర్వాత పెట్టుకోవచ్చు. హి అంటే యస్మాత్. శ్లోకంలో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. హి అంటే ఎందువలనంటే, అంటే ముందు చెప్పిన శ్లోకంలో కేవల సన్యాసం వలన లాభం లేదు అని చెప్తున్నారు కదా, అది ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కదా. అందుకని హి అంటే ఎందువలనంటే క్షణమపి కాలం జాతు కదాచిత్ కశ్చిత్ తిష్టతి అకర్మకృత్ సన్. సో ఎవరు కూడా ఒక క్షణము కూడా ఎన్నడూ కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఎవరు? ఆత్మానాత్మ వివేకము లేనివారు. వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాటలకి ఈ చాప్టర్లో ఈ చాప్టర్ అంతా కూడా ఆత్మానాత్మ వివేకము లేని వారికి చెప్పబడుతున్నది. వారికే కర్మయోగము. ఆత్మానాత్మ వివేకము ఉన్న వాళ్ళకి కర్మలు ఉండవు, ఇంకా అసలు వాళ్ళకి కర్మయోగము యొక్క ప్రసక్తియే ఉండదు. సో కర్మయోగమునకు అధికారం ఉన్న వారి గురించి చెప్తున్న మాటలకి. కస్మాత్ మళ్ళీ ఎందువలన, ఎందుకు ఒక క్షణమైనా కూడా ఎవడు కర్మ చేయకుండా ఉండలేడు అంటే అది చెప్తున్నారు. కార్యతే హి యస్మాత్. హి అంటే ఎందువలన అని చెప్పుకున్నాము. మళ్ళీ సెకండ్ లైన్ లో కూడా ఉంది, హి అన్న పదము సెకండ్ లైన్ లో కూడా ఉంది. కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతిచై గుణై. హి అంటే యస్మాత్. అవశః ఏవ అంటే అవశులై, కర్మ సర్వః ప్రాణి ప్రకృతిచై ప్రకృతితః జాతైః సత్వరజస్తమోభిః గుణైః అజ్ఞః ఇతి వాక్యశేషః. సో సెకండ్ లైన్ లో సర్వః ఉంది కదా, కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సర్వః అంటే అన్ని ప్రాణులు అని అర్థం. సర్వః అంటే ప్రాణి, అందరు ప్రాణులు. ఎటువంటి ప్రాణుల గురించి చెప్తున్నారు? ప్రకృతిజైః ప్రకృతితః జాతైః సత్వరజస్తమోభిః గుణైః అంటే అజ్ఞులు. అజ్ఞః ఇది వాక్యశేషః. అది అంటే ఆత్మానాత్మ వివేకము లేనివారు అని అక్కడ వాక్యాన్ని పూరించుకోవాలి మనం. వారి గురించి చెప్తున్నటువంటి మాట అజ్ఞః ఇది వాక్యశేషః. ప్రకృతితః జాతైః ప్రకృతి సిద్ధముగా, ప్రకృతి అంటే పుట్టుకతో వచ్చినటువంటి ప్రకృతి వలన అని అర్థం. పుట్టుకతో వచ్చిన ప్రకృతి అంటే పుట్టుకతో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్. ప్రతి మనిషికి ఒక యునిక్ కాంబినేషన్ ఉంటుంది ఆ సత్వరజస్తమో గుణముల స్కేల్లో. ఆ యునిక్ కాంబినేషన్ ఆ మనిషి యొక్క స్వభావమును డ్రైవ్ చేస్తుంది. మనిషి యొక్క స్వభావము ఆ సత్వరజస్తమో గుణములను అనుసరించి ఉంటుంది, ఆ కాంబినేషన్ని అనుసరించి ఉంటుంది. అందుకని సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడు జ్ఞాననిష్టకి అర్హుడు. సత్వగుణ ప్రధానంగా లేనివారు వాళ్ళు ఆత్మానాత్మ వివేకము బుద్ధిలో స్థిరపడకుండా ఉంటారు. అట్టి వారు గుణములు వారిని బలవంతంగా కర్మయందు నిలబెడతాయి. యతః వక్ష్యతి అంటే ముందు చెప్పబోతున్నాడు.
తర్వాత 14 చాప్టర్లో వస్తుంది. గుణైర్యో న విచాల్యతే ఇది గుణైర్యో న విచాల్యతే ఇతి సాంఖ్యానాం పృథక్కరణాత్. సాంఖ్యానాం పృథక్కరణాత్. సో సాంఖ్యులు అంటే ఆత్మానాత్మ వివేకము ఉన్నవారు గుణై యహ న విచాల్యతే. సాంఖ్యులు అంటే ఎవరు? ఎవరైతే గుణముల చేత న విచాల్యతే చలింపబడరో, అంటే గుణములు వారిని ఆ, ఆ, గుణములకు అతీతంగా ఉంటారు. సత్వగుణము ప్రధానంగా ఉన్నవారు సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్తో ఉన్నటువంటి నేచర్కి అతీతంగా ఉంటారు. గుణై యహ న విచాల్యతే. ఎవరినైతే గుణములు చెలింపలేవో ఇది అలా అని ఏం చేశారు? ఆ విధంగా సాంఖ్యులను పృథక్కరణాత్, సాంఖ్యానాం పృథక్కరణాత్ అంటే సాంఖ్యులను విడిగా చెప్పారు. ఒక కేటగిరీ వాళ్ళకి వాళ్ళు సాంఖ్యులు అని చెప్పారు. ఇక్కడ చెప్పారు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని ఇక్కడ 2 శ్లోకాల ముందు ఇక్కడ చెప్పారు. లాస్ట్లో తర్వాత కూడా చెప్పబోతున్నారు గుణై యహ న విచాల్యతే అని. అలా చెప్పడం వల్ల ఏమైంది అర్థము? అజ్ఞానాం ఏవ హి కర్మయోగః అజ్ఞానాం ఏవ హి కర్మయోగః న జ్ఞానినాం. న జ్ఞానినాం. జ్ఞానులకు కాదు కర్మయోగం, అంటే వారికి ఆత్మానాత్మ వివేకము ఉన్న వారికి నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉంటుంది. నేను కర్తను కానప్పుడు ఇంకా కర్మ వదిలేసేయాల్సిందేమీ లేదు. సో కర్మయోగం యొక్క ప్రసక్తియే ఉండదు వారికి. అజ్ఞానాం ఏవ హి కర్మయోగః, అజ్ఞానులకు మాత్రమే, అంటే ఆత్మానాత్మ వివేకము లేని వారికి మాత్రమే కర్మయోగము. జ్ఞానినాం తు గుణై అచాల్యమానానాం గుణైః అచాల్యమానానాం స్వతః చలనాభావాత్ కర్మయోగః నోపపద్యతే. జ్ఞానులకు మాత్రము ఆన్ ది అదర్ హ్యాండ్, తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్. జ్ఞానినాం గుణై అచాల్యమానానాం స్వతః చలన అభావాత్, అంటే గుణములు వారిని చలింపలేవు, అందుకని కర్మయోగ న ఉపపద్యతే, కర్మయోగం యొక్క ప్రసక్తియే ఉండదు. తథాచ వ్యాఖ్యాతం వేదా వినాశినం ఇత్యత్ర. ముందు కూడా చెప్పారు వేదా వినాశినం అంటూ ఆత్మజ్ఞానం యొక్క స్వరూపమును చెప్పారు, ఆత్మకర్త కాదు అని. గడిచిన 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞాన ప్రకరణలో చెప్పారు. ఆత్మానాత్మ వివేకము ఉన్న వారి యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందని అక్కడ కూడా చెప్పారు. సో అదే మాట ఇక్కడ కూడా మళ్ళీ ఇలాగా దీనిని 2 కేటగిరీల కింద విడదీసి చెప్తున్నారు. ఒకరికి ప్రిపరేటరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కర్మయోగము, రెండవది కన్సమేషన్ స్టేజ్ అంటే సాధ్యమును సిద్ధించుకున్న వారి యొక్క పరిస్థితి, వారికి జ్ఞానయోగము, సాధకులకు కర్మయోగము. సో సాధకులు కర్మలను వదలరాదు, అది పాయింట్. కర్మలను వదిలేసినా కూడా బలవంతంగా కర్మలను వదిలేస్తే గుణములు వారిని బలవంతంగా ఆ గుణములకు అనురూపమైనటువంటి కర్మల యందు బలవంతంగా తీసుకుపోయి నిలబెడతాయి. అందుకని కేవలము డైరెక్ట్గా కర్మలను వదిలేయటం వల్లనేమి లాభము లేదు, అది దుఃఖమునకే కారణమవుతుంది, కానీ అది ఎటువంటి లాభమును సమకూర్చదు. చదువుదాం శ్లోకం ఒకసారి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే.
మిథ్యాచార స ఉచ్యతే. అవతారికి చదువుదాము. యస్తు అనాత్మజ్ఞః యస్తు అనాత్మజ్ఞః చోదితం కర్మణ ఆరభతే ఇతి చోదితం కర్మణ ఆరభతే ఇతి తత్ అసదేవ ఇత్యాహ. తత్ అసదేవ ఇత్యాహ. సో ఎవడైతే అనాత్మజ్ఞ, ఆత్మానాత్మ వివేకము లేనివాడు, చోదితం కర్మన ఆరభతే, చేయవలసినటువంటి కర్మలు చేయకుండా వదిలేస్తాడో అతడు తత్ అసదేవ, అది అసత్యమే అని చెప్తున్నారు. అది అంటే అది పాసిబుల్ కాదు. ఒకవేళ బలవంతంగా కర్మలను వదిలేసినా అది షోపీసే అవుతుంది, కానీ అది దాన్ని మిథ్యాచారము అంటున్నాడు. అంటే మనసులో ఒకటి బయట ఒకటి, అలాగా బలవంతంగా కర్మలను వదిలేస్తే అది మిథ్యాచారం అవుతుందే కానీ అది సత్యమైనటువంటి నడవడి కాదు అని అని చెప్తున్నాడు. దాన్ని అనాత్మజ్ఞ చోదితం కర్మ న ఆరభతే, చేయవలసినటువంటి పనులు మానేస్తారు. అలా ఉండకూడదు. అది చాలా చక్కని డిస్క్రిప్షన్. కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సహ ఉచ్యతే. అయితే మనసా ఇంద్రియార్థాన్ స్మరన్, మనస్సులో ఇంద్రియ విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కానీ కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియములను మాత్రము బలవంతంగా ఉగ్గబెట్టుకుని కూర్చుంటాడు, నిగ్రహించుకుని కూర్చుంటాడు. యహ ఆస్తే, ఎవడైతే అలా ఉంటాడు. అయితే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములు పర్సెప్షన్ ని డ్రైవ్ చేస్తాయి, కర్మేంద్రియములు యాక్షన్ ని డ్రైవ్ చేస్తాయి. సో విత్డ్రా చేయవలసింది కర్మేంద్రియములను కాదు, విత్డ్రా చేయవలసింది జ్ఞానేంద్రియములను. విషయముల గురించి అది తింటే బాగుండు, ఆ సీనరీ చూస్తే బాగుండు, ఈ పాట వింటే బాగుండు అని కర్మేంద్రియములు డ్రైవ్ చేయవు, అది జ్ఞానేంద్రియము డ్రైవ్ చేస్తుంది. జ్ఞానేంద్రియములు విషయములకేసి పరిగెడతాయి. సో సంయమనము దేని యందు కావాలి? జ్ఞానేంద్రియములు యందు కావాలి. జ్ఞానేంద్రియములను అంతర్ముఖముగా చేసి కర్మేంద్రియములను చేయవలసిన కర్మల్లో పెట్టాలి. అంటే చేతులు, కాళ్ళు, మాట, ఇటువంటివి చేయవలసినటువంటి డ్యూటీ బౌండ్ యాక్టివిటీస్లో కర్మేంద్రియాలను బిజీగా ఉంచాలి. జ్ఞానేంద్రియములను మాత్రము సంయమనము చేసి ఉంచాలి. అంతేనే కానీ రివర్స్ కాదు. బలవంతంగా కర్మలు వదిలేసిన వాడు రివర్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే కర్మేంద్రియాలను బలవంతంగా కంట్రోల్ చేసి కూర్చుంటాడు, మనసులో మాత్రము ఆ ఇంద్రియ విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీనికి బోల్డ్ అన్ని ఉదాహరణలు చెప్తారు. బోల్డ్ అన్ని స్టోరీస్, బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో కూడా చూస్తాం. ఒక్కోసారి ఉపవాసాలు చేస్తాము, ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా ఉపవాసం అయిన వెంటనే ఏం తినాలి అనే ఆలోచనలో ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఈ ఉపవాసం ఎప్పుడైపోతుందా, ఈ ఉపవాసం అయిపోయిన వెంటనే ఏం తినేస్తాము అనేటటువంటి హడావిడిలో ఉంటారు. ఇది చూసే ఉంటాం. అయితే ఏమైంది? కర్మేంద్రియాన్ని బలవంతంగా కట్టేశారు, కానీ మనసులో మాత్రము ఆ భోజనం గురించి ఆలోచన. దానివలన ఏమీ లాభం లేదు. దాన్ని మిథ్యాచారము అంటారు. అంటే మనసులో ఒకటి బయట ఒకటి, లోపల తినాలనుంది కానీ బయట మాత్రం బలవంతంగా కట్టిపెట్టేశారు. ఆలోచన దాని గురించే నడుస్తూ ఉంటుంది. ఇది మనం చాలా చోట్ల చూస్తాం. పురాణాల్లో పింగళ అనే వేశ్య యొక్క కథ ఉంటుంది. పింగళ అనే ఆమె వేశ్య, కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఆ హరినే ధ్యానించుకుంటూ ఉంటుంది. అయితే ఆమె ఇంటికి విటులు వస్తూ పోతూ ఉంటారు. ఎదురుకుండా ఇంట్లోనేమో సన్యాసి ఉంటాడు, ఒక సన్యాసి. ఆ ఎదురుకుండా ఇంట్లో ఈ స్టోరీ సినిమాల్లో చూసుంటాం, లేకపోతే ఎక్కడో పురాణాల్లో వినే ఉంటాం. ఆ ఎదురుకుండా సన్యాసి మాత్రము అరుగు మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ అరుగు మీద కూర్చొని జపం చేసుకుంటూ ఈమె ఇంటికి వచ్చిపోయే విటులను అతను లెక్క పెడుతూ ఉంటాడు. సో లెక్కపెట్టి ఏం చేస్తాడంటే, ఈ లెక్క పెట్టడం ఇలాగ మనసులో మర్చిపోతానని చెప్పి ఆ ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడల్లా ఓ చిన్న గులకరాయి తీసి పక్కన పెడుతూ ఉంటాడు. అలాగా
ఆ గులకరాయి కొన్ని సంవత్సరాలకి ఒక పెద్ద కుప్ప కింద అవుతుంది. ఫైనల్లీ ఒకరోజు ఆమె ఎదురైతే చెప్తాడు, ఇగో చూసావా నువ్వు ఎంత పాపం చేస్తున్నావో, ఇంతమంది నీ ఇంటికి వచ్చి పోతూ ఉన్నారు అని ఆ, ఆమెకు చెప్తే ఆమె చాలా బాధపడుతుంది. సరే ఇద్దరు చనిపోతారు. చనిపోయినప్పుడేమో కానీ ఆవిడ స్వర్గానికి వెళ్తుంది, ఈ సన్యాసి నరకానికి వెళ్తాడు. సో సన్యాసి అంటాడు, అదేమిటది మీరు తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు, నేను స్వర్గానికి వెళ్ళాలి ఆవిడ నరకానికి వెళ్ళాలి అంటే, కాదు, ఆవిడ మనసులో ఎప్పుడూ హరిచింతనే, చేసిన పని ఏవైనా బయట, లోపల మనసులో మాత్రం ఎప్పుడూ హరినే ధ్యానిస్తూ ఉంది, అందుకని ఆవిడ స్వర్గానికి పోయింది. ఇతను మాత్రము బాహ్యంగా జపం చేస్తున్నా మనసులో ఆ ఇంట్లో ఏం జరుగుతుందన్న అన్న ఆలోచనే. సో అందుకని ఇతడు నరకానికి పోయాడు అని ఈ స్టోరీ, ఈ పింగళ కథ మనం అందరం వినే ఉంటాం. అలా ఉంటుంది. అలా ఉంటే దాన్ని మిథ్యాచారము అంటారు. సో కర్మేంద్రియములను సంయమించి కూర్చోవడము కాదు కావాల్సింది, జ్ఞానేంద్రియములను విత్డ్రా చేయాలి. కర్మేంద్రియాలను కర్మయోగములో నియోగించాలి. కర్మేంద్రియముల చేత చక్కగా చేయవలసిన పనులు చేయాలి, బిజీగా ఉండాలి కర్మేంద్రియాలు. శరీరం బిజీగా ఉండాలి, శరీరం హెల్తీగా ఉండాలి. శరీరాన్ని బిజీగా హెల్తీ యాక్టివిటీలో పెట్టాలి. కర్తవ్య కర్మను ఆలోచించుకుని కర్తవ్య కర్మలో శరీరాన్ని బిజీగా ఉంచాలి. మనసుని కంట్రోల్ చేసి పెట్టాలి. అంటే జ్ఞానేంద్రియములను వశములో ఉంచుకోవాలి, కర్మేంద్రియములను పనిలో నియోగించాలి. చాలా చక్కని మెసేజ్. అలా చేయని వాళ్ళు కర్మేంద్రియాన్ని సంయమ్య మనసులో మాత్రం ఇంద్రియార్థాన్ స్మరన్, మనసా ఇంద్రియార్థాన్ స్మరన్, అలాంటి వారిని విమూఢాత్మ అంటారు. విమూఢాత్మ అంటే విశేషమైన మోహము కలవాడని అర్థం. అంటే ఫుల్లీ డెల్యూటెడ్. ఆ డెల్యూజన్ అంటే మోహము అంటే ఇన్కరెక్ట్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోవడాన్ని మోహము అంటారు. సో విశేషమైనటువంటి మోహము కలవాడు అని తిడుతున్నాడు శ్రీకృష్ణుడు అలాంటి వాళ్ళని. విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అంటే డాంబికమైన ఆచారము అని అర్థం. అంటే ఇప్పుడు ఎవరైనా బయట 10 మందిలో కూర్చుని జపం చేస్తున్నారు అనుకోండి, 10 మందిలో కూర్చుని జపం ఎందుకు చేస్తారు? 10 మందిలో కూర్చుని జపం చేస్తున్నారు అంటే ఆ 10 మంది అతను ఏదో చేసేస్తున్నాడని అనుకోవాలని మనసులో ఎక్కడో చెప్పకుండానే ఆ లోపల ఆశ ఒకటి ఉన్నది. అందుకనే కదా మరి 10 మందిలో కూర్చుని జపం చేస్తున్నాడు. అలా లేకపోతే చక్కగా కాముగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ కూర్చొని చేసుకుంటారు. 10 మందిలో కూర్చొని చేయాల్సిన జపం ఏముంది? ఎప్పుడైనా పరిస్థితి అనుకూలించకపోతే వేరు. బట్ సాధారణంగా బయట 10 మందిలో కూర్చొని జపం చేస్తున్నారు అంటే అది దాని లోపల ఎక్కడో ఒక చిన్న ఆబ్జెక్టివ్ ఉండే ఉంటుంది. సో దాన్ని అటువంటి దాన్ని మిథ్యాచారము అంటున్నారు. అంటే డాంబికముతో కూడుకున్నటువంటి నడవడి అని అర్థం. మిథ్యాచార సహ ఉచ్యతే. చదువుదాము. శంకర్లు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శంకర్లు కర్మేంద్రియాణి హస్తాదీని సంయమ్య సంహృత్య కర్మేంద్రియములను నిగ్రహించుకుని యహ ఆస్తే తిష్టతి కర్మేంద్రియాలను నిగ్రహించుకొని కూర్చున్నాడు. కానీ ఏం జరుగుతూ ఉంటుంది? మనసా స్మరన్ చింతయన్ ఇంద్రియార్థాన్ విషయాన్ మనసులో మాత్రము ఇంద్రియ విషయముల యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటుంది. ఉపవాసం బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది ఉపవాసం చేస్తున్నప్పుడు కొంత మొదట్లో అరగంట గంట బాగానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రము మధ్యలో భోజనం యొక్క ఆలోచన బయలుదేరుతుంది. మనసులో భోజనం యొక్క ఆలోచన తిరుగుతూ ఉంటుంది, బయటికి మాత్రము ఇంద్రియములను నిగ్రహించుకుని కూర్చుంటారు. సో అలా చేస్తే అటువంటి వారిని విమూఢాంతఃకరణ. అంతఃకరణంలో స్పష్టత లేదు, ఆలోచనలో స్పష్టత లేదు. అందుకే విమూఢ అంతఃకరణ అంటే విశేషముగా మోహింపబడినటువంటి అంతఃకరణము కలవాడు. మిథ్యాచార మృషాచార
మిథ్యాచారः మృషాచారः పాపాచారः పాపాచారः స ఉచ్యతే. సహ ఉచ్యతే. సో అది మిథ్యాచారము. అది మిథ్యాచారము, మృషాచారము. మృష అంటే అసత్యము అని అర్థం. అసత్యమైనటువంటి నడువడి అంటే మనసులో ఒకటి బయట ఒకటి. సో బలవంతంగా ఎక్స్టర్నల్ రెజిమెన్ని మార్చడం వల్ల ఏమీ లాభం లేదు అని చెప్తారు. సో బలవంతంగా ఒక ఒక బయట చేసే పనులు మానేసాడు, చేయవలసినటువంటి పనులు మానేయడం వల్ల ఏమీ లాభము లేదు. ఎందుకంటే బలవంతంగా చేయవలసిన పనులు మానేసినా మనసులో మాత్రం అవే తిరుగుతూ ఉంటాయి, ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. దాని వలన అది దుఃఖమునకే కారణమవుతుంది, కానీ దాని వలన ఎటువంటి లాభము ఉండదు అని చెప్తున్నారు. 14వ శ్లోకం ఒకసారి. కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. మిథ్యాచారः స ఉచ్యతే. యస్వింద్రియాణి మనసా యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున నియమ్యారభతే అర్జున. కర్మేంద్రియైర్కర్మయోగం కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. అసక్తః సవిశిష్యతే. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. 4 సందులు ఉన్నాయి. ఐదో యః తు ఇంద్రియాణి, యస్త్వింద్రియాణి. యః ప్లస్ తు యస్తు, యస్తు ప్లస్ ఇంద్రియాణి యస్త్వింద్రియాణి. సో విడగొడితే 3 పదాలు ఉన్నాయి. యః ఎవడైతే, తు ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ముందు శ్లోకంలో కర్మేంద్రియములను నిగ్రహించుకొని మనసులో మాత్రము ఇంద్రియ విషయముల గురించి ఆలోచిస్తున్న వాడి గురించి చెప్పారు. ఆన్ ది అదర్ హ్యాండ్ దానికి ఆపోజిట్ పర్స్పెక్టివ్ని చూపిస్తున్నాడు. ఇంద్రియాని మనస నియమ్య అంటే ఇంద్రియములను మనస్సులో నిగ్రహించుకుని, వేటిని? జ్ఞానేంద్రియములను. జ్ఞానేంద్రియములను మనసు చేత నిగ్రహించుకొని నియమ్య కర్మేంద్రియాలను ఏం చేయాలి? కర్మేంద్రియై కర్మయోగం. కర్మేంద్రియముల చేత కర్మయోగము. అది కూడా ఎలాగా? అసక్తః అంటే ఫలములయందు అపేక్ష లేకుండా అని అర్థం. ఫలములయందు ఆసక్తి లేకుండా వదిలేసి కర్మేంద్రియై కర్మయోగం ఆరభతే. కర్మేంద్రియములను చేత కర్మయోగం ఎవరైతే చేస్తూ ఉంటారో అర్జున, ఓ అర్జున, సహ విశిష్యతే అతడు విశిష్టమైన మనిషి, అతడు స్పెషల్ కేటగిరీ మనిషి. అది చేయవలసినటువంటిది. ఏమిటి చేయాలి? జ్ఞానేంద్రియములను నిగ్రహించుకొని కర్మేంద్రియముల చేత బాహ్యమైన పనులలో అంటే తన కర్తవ్యాన్ని బట్టి తన కర్తవ్య కర్మయందు బిజీగా ఉంచాలి. అలా చేయాలి. అలా చేసిన మనిషి, అలా చేసిన వాడు సహ విశిష్యతే, వాడు విశేషం అంటే విశిష్టమైనటువంటి మనిషి. అలా చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, దానం చేస్తారు కొంతమంది, దానం చేస్తారు కానీ దాన్ని పబ్లిక్గా చేస్తారు. అంటే ఏమైంది? ఆల్రెడీ దీనికి ఆపోజిట్ మనుషులు అలా ఉంటారు. ఆల్రెడీ మనసులో ఆ దానము వలన ఏదో లాభం సంపాదించేయాలన్న కోరిక ఉంది. అది ఏమిటి? పబ్లిసిటీ. సో దానము కంటే ముందే పబ్లిసిటీని సంపాదించేశారు. ఇంకా అప్పుడు దానం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏమీ ఉండదు. అలా ఉండకూడదు అంటున్నారు. జ్ఞానేంద్రియములను మనస్సుతో నిగ్రహించుకుని కర్మేంద్రియములను పనిలో బిజీగా ఉంచాలి. అయితే అలా చేస్తే ఏమవుతుంది అంటే, అలా చేసినప్పుడు అల్లా కూడా అంతఃకరణం యొక్క శుద్ధి జరుగుతుంది. అలా చేసినప్పుడు అల్లా కూడా ఎప్పుడెప్పుడు కర్మయోగం చేస్తామో, ఎప్పుడు రోజు మొత్తం మీద ఒక కొద్ది క్షణములు అలా ఉన్నా కూడా, అలా ఉన్న సమయము ఏం చేస్తుందంటే అంతఃకరణమును శుద్ధి చేస్తుంది. చూడండి, దాన్ని బంగారమును నిప్పులో పెట్టినట్టు. బంగారాన్ని కంసాలి వాడు నిప్పులో పెడతాడు. ఎప్పుడు
ఎన్నిసార్లు నిప్పు గుండా వెళ్తే అంత ప్యూరిఫై అవుతూ ఉంటుంది. బంగారాన్ని కాల్చినప్పుడల్లా ఆ ఇంప్యూరిటీ కాస్త తగ్గిపోతూ ఉంటుంది. క్యారెట్ పెరుగుతూ ఉంటుంది అందులో. అలాగే కర్మయోగము అనుష్ఠానం చేసినప్పుడల్లా కూడా అంతఃకరణము అంతఃకరణం యొక్క శుద్ధి జరుగుతూ ఉంటుంది. అది చేస్తున్న కొద్దీ ఆ శుద్ధి అలా జరుగుతూ ఉంటుంది. దానికే హేమవ్రతము అని పేరు సంస్కృతంలో, శాస్త్రంలో. హేమవ్రతము అంటే బంగారాన్ని నిప్పులో పెట్టి క్లీన్ చేసినట్టుగా కర్మయోగము చేస్తూ ఉండుట. కర్మయోగము చేస్తున్నప్పుడల్లా కూడా అంతఃకరణం యొక్క శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ క్లారిటీ ఆఫ్ పర్సెప్షన్ పెరుగుతూ ఉంటుంది కర్మయోగం చేస్తున్నప్పుడల్లా. సో అందుకని ఆ విధముగా అసక్తుడై, అసక్త అన్న మాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అసక్త కర్మేంద్రియై కర్మయోగం ఆరభతే సహ విశిష్యతే. యహ, ఆ యహ ఇక్కడ పెట్టుకోవచ్చు. రెండో లైన్లో యహ ఎవడైతే అసక్త ఫలముల మీద ఆసక్తిని వదిలేసి కర్మేంద్రియై కర్మయోగం ఆరభతే, కర్మేంద్రియముల చేత కర్మయోగమును చేస్తాడో సహ అతడు విశిష్యతే, అతడు విశిష్టమైన మనిషి. అంటే ఆ మనిషి యొక్క అంతఃకరణము యొక్క క్లారిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, సాధన చేస్తున్న కొద్దీ మనసులో మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. మనసులో ఉన్న అనవసరమైన ఇంప్రెషన్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అంతఃకరణం యొక్క క్లారిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. చెప్తున్నారు శంకర్లు, యస్తు పునః. సో యహ అంటే ఎవరి గురించి చెప్తున్నారు? కర్మణి అధికృత అజ్ఞః. కర్మణి అధికృతః అజ్ఞః. సో ఎక్కడికక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ మాటలు ఆత్మానాత్మ వివేకము ఉన్నవారి గురించి చెప్పబడట్లేదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి గుర్తు చేయాలి మనకి, లేకపోతే మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో కర్మణి అధికృత అజ్ఞః, ఆత్మానాత్మ వివేకము లేనివారు, ఎవరైతే కర్మలకు అధికారము ఉన్నవారు. అది కర్మలకు అధికారం, యోగ్యత. కర్మలకు యోగ్యత ఎవరికి ఉంటుంది? నేను కర్తను అనుకునేవాడికే కర్మల యందు యోగ్యత ఉంటుంది. నేను కర్తను కాను అనుకునేవాడికి ఇంకా కర్మలే ఉంటుంది. సో వాళ్ళ గురించి చెప్పుటలేదు. బుద్ధీంద్రియాణి. బుద్ధీంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు. మనసా నియమ్య. సో మనస్సు చేత నిగ్రహించుకుని ఆరభతే. అర్జున. అర్జున అన్నది సంబోధన. ఓ అర్జున, ఎవరైతే జ్ఞానేంద్రియములను మనస్సుతో నిగ్రహించుకుని చేస్తారో, ఏం చేస్తారు? కర్మేంద్రియై వాక్పాణ్యాదిభిః కిమారభతే ఇత్యాహ. అయితే ఏమిటి ఆరంభిస్తారు అంటే, ఏమిటి చేస్తారు వాళ్ళు? కర్మేంద్రియములతో చేస్తారు. ఏం చేస్తారు? కర్మేంద్రియములు అంటే వాక్కు, కాళ్ళు, చేతులు, అవి 5. వాటి చేత ఏం చేస్తారు? కిమారభతే ఇత్యాహ. కర్మయోగం అసక్తః సన్. సో అసక్తులై కర్మయోగం చేస్తారు. అసక్తులై అంటే ఫలముల యందు ఆసక్తిని వదిలేసి కర్మయోగము, కర్తవ్య కర్మను అనుష్ఠానము చేస్తారు. సహా విశిష్యతే. అతడు స్పెషల్. అతడు విశిష్టమైన పురుషుడు. దేనికంటే? ఇతరస్మాత్ మిథ్యాచారాత్. ముందు చెప్పారు కదా, కర్మేంద్రియాణి సంయమ్య ఏంటది, మనసా స్మరన్ యహ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార. ఆ మిథ్యాచారము కంటే, ఆ మిథ్యాచారి కంటే విశిష్టమైనటువంటి వాడు అంటే స్పెషల్ వ్యక్తి, అతడే స్పెషల్ వ్యక్తి అని చెప్తున్నారు. సో మిథ్యాచారం ఉన్న అంటే ఏమిటి? మనసులో విషయముల యొక్క స్మరణ, బాహ్యముగా కర్మ చేయకపోవుట, అది మిథ్యాచారం. విశిష్ట పురుషుడు ఏం చేస్తాడు? మనసులో విషయముల యొక్క స్మరణ ఉండదు, మనసులో విషయములను స్మరించుట లేదు అనేసి బాహ్యముగా కర్మ ఉంటుంది. బాహ్యముగా కర్మేంద్రియముల చేత తాను చేయవలసినటువంటి కర్తవ్య కర్మల్లో బిజీగా ఉంటాడు. అది ఇద్దరికీ ఉన్నటువంటి తేడా. చాలా చక్కని డిస్టింక్షన్. ఎంత చక్కగా చెప్పారు. ఓ టేబుల్ వేసి ఇటు విమూఢాత్మ, ఇటు విశిష్ట పురుషుడు అని రాసుకోవచ్చు. విమూఢాత్ముడికి
మనసులో విషయముల యొక్క చింతన యొక్క స్మరణ, బాహ్యముగా బలవంతముగా కర్మలు మానేసి కూర్చునుట. ఇటు సైడ్ రైట్ సైడ్ వస్తే టేబుల్లో మనసులో విషయముల యొక్క స్మరణ తగ్గిపోయి ఉంటుంది, బాహ్యముగా మాత్రము కర్తవ్య కర్మానుష్ఠానములో శరీరము కర్మేంద్రియములు బిజీగా ఉంటాయి. అది తేడా. చాలా చక్కని కంపారిజన్. యస్త్వింద్రియాణి మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అసక్తః సవిశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.